హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గన్ అంటే భయం లేదు, అందులో ఉన్న బుల్లెట్ అంటే చాలా భయం అని బాగి అంటుంది. ఐ లూజ్, నేను నీకు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అంటే అని అమర్ చెబుతూ ఉంటే, షూట్కే కదా, నాకు తెలుసులే అండి అని బాగి అంటుంది. కాదు అని అమర్ అంటాడు. ఓ కాదా, అయితే నాకు ఇప్పుడు అర్థమైందిలే అండి. నేను లూజు కదా అండి. చున్నీని గట్టిగా నడుముని బీకించేసి వార్మప్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించాను, నేను అక్కడ చేయలేదు కదా, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పండి. పుషప్ చేయనా, వాకింగా, రన్నింగా అని బాకి రకరకాలుగా చేస్తూ ఉంటుంది. ఏ లూజ్, నేను వెళ్తున్నాను అని అమర్ బైక్ ఎక్కిస్తాడు. ఆగండి ఆగండి అని బాగి అంటుంది. నేను వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని బాగి అంటే, మరి నువ్వు చెప్పింది తిన్నగా వినకుంటే నేనేం చేసేది అని అమర్ అంటారు. సరే సరే చెప్పండి, ఎందుకు తీసుకువచ్చారో అని బాగి తిన్నగా అడుగుతూ ఉంటుంది. నీకు బుల్లెట్ నేర్చుకోవాలి ఇప్పుడు ఆశగా ఉంది కదా అని అమర్ అంటే, అవును అని బాగి అంటుంది. అందుకే నేర్పించడానికి తీసుకువచ్చాను అని అమర్ చెప్పగానే బాగి ఒక్కసారిగా షాక్. అమర్ వైపుకు చూస్తూ, అమర్ చుట్టూ గంతులు వేస్తూ డ్యాన్స్ చేసి అమర్ పైన పడిపోతూ అంతా కూడా ఊహించుకుంటూ కాసేపటికి తేరుకొని, ఏవండి వాళ్ళు ఇంకోసారి చెప్పండి, నేను తప్పుగా విన్నానేమో అని బాగి అంటే, నీకు బుల్లెట్ నేర్పిద్దామని తీసుకొచ్చాను కదా అని అమర్ అంటాడు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే తీసుకొచ్చి ఇక అయి ఉండేది కాదు కదా అని బాగి అంటుంది. నీ బుర్రలో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయని నాకేం తెలుసు అని అమర్ అంటాడు. సరే నేర్పించండి అని బాగి అంటుంది. బాగి బుల్లెట్ ఎక్కబోతూ ఒక్క క్షణం ఆగు, నువ్వు నీ స్కూటీ లాగా ఇది మనుషుల మీద నడపకూడదు, నేను చెప్పినట్టే నడపాలి అని అమర్ అంటాడు. నేను స్కూటీ ఎంత బాగా నడుపుతాను మీకేం తెలుసు అని బాగి అంటూ అమర్ కోపంగా చూస్తూ ఉంటే, గతంలో స్కూటీ అమర్ మీదకి ఎప్పించడం, అమర్ మీద కారు పోనించడం మొత్తం కూడా బాగి గుర్తు చేసుకొని, సరేలేండి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి, రండి నేర్పించండి అని బాగి ఉంటుంది. ఇక అమర్ దగ్గర ఉండి స్టార్ట్ చేయడం, మొత్తం డైరెక్షన్ చెప్తూ నేర్పిస్తూ ఉంటాడు. అలా భాగ్యకి దగ్గరుండి అమర్ నేర్పిస్తూ ఉంటే భామి సంతోషంగా నేర్చుకుని ఉంటుంది. తర్వాత రణవీర్ చేతిలో ఆస్తి పేపర్లు ఉంటాయి. లాయర్ రణవీర్తో మాట్లాడుతూ ఉంటాడు. రణవీర్, నువ్వు పాపాన్ని సరైన సమయానికి కోర్టులో చూపించని కారణంగా ఆస్తులన్నీ కూడా ట్రస్ట్ పేరు మార్చేయాలి అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆస్తి అంతా కూడా ట్రస్ట్ పేరు మార్చున్నట్లు సబ్మిట్ చేసే పత్రాలను కూడా కోర్టుకి సమర్పించాను అని నాకు చెప్తూ ఉంటే, నాకు నోటీసులు వచ్చేసాయి రణవీర్ అంటూ చెందుతున్నట్లుగా ఆ పత్రాలన్నింటినీ కూడా రెడీ చేసి ఇవ్వాలి అని చెబుతూ ఉంటే, వెంటనే రణవీర్ తన చేతిలో ఉన్న ఆస్తి పత్రాన్ని ఆ నోటీసుల్ని నలిపి పడేస్తాడు. వెంటనే లాయర్ షర్టు పట్టుకొని, రే ఎవరి ఆస్తి ఎందుకురా పంచిపెట్టాల్సింది, నా ఆస్తి ఎవరి పేరు మీద వెళ్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని షర్టు పట్టుకొని అరుస్తూ ఉంటాడు. చూడు రణవీర్, ఏ లాయర్ అయినా కూడా ఏ కోర్టు అయినా కూడా ఇదే తీర్పిస్తుంది. ఎందుకు అంటే కోర్టులో సబ్మిట్ చేయలేదు కాబట్టి ఏ లాయర్ కూడా ఏమీ చేయలేదు. నీ కూతురు వస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది, అర్థం చేసుకో రణవీర్ అని లాయర్ చెప్తాడు. అయినా నీ కూతురు ఆ మనోహరి దగ్గర లేదు, నెలల బిడ్డగా ఉన్నప్పుడు ఆ మనోహరి అనాథ శరణాలయంలో వదిలేసిందని నిజం తెలిసింది, ఇంకా ఆ మనోహరి ఏమీ చేయలేదు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నా ఆస్తి నా పేరు మీద వచ్చి ఆ మనోహరి ప్రాణాలతోనే ఉండాలి. ఎప్పుడైతే మనోహరి అవసరం నాకు ఉండొచ్చో, ఎందుకంటే ఇప్పుడు సమస్య మనోహరి కాదు, నా కూతురు పేరు మీద ఉన్న ఆస్తి అని రణవీర్ అంటాడు. నీ కూతుర్ని తీసుకొని వస్తే ఆస్తి అంతా కూడా చెల్లి గవ్వ కూడా ఎక్కడికి పోకుండా నేను చేస్తాను అని లాయర్ చెప్పడంతో, లాయర్, నా కూతురు ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకే కాదు ఎవరికీ తెలియదు, కోర్టు కూడా తెలియదు అని రణవీర్ అనడంతో, అవును తెలియదు అని లాయర్ ఒక్క క్షణం ఆగిపోతాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు రణవీర్ అని లాయర్ అంటే, నా కూతురు ఏజ్ ఉన్న పాపని తీసుకువచ్చి నా కూతురు అని కోర్టు ముందు నిల్చున్న ఆస్తి నా దగ్గర ఉంటుంది అని రణవీర్ అనడంతో, అవును ఉంటుంది అని లాయర్ అంటాడు. దాంతో రణవీర్ చాలా సంతోషంగా నవ్వుతూ, చూడు రణవీర్, ఏమాత్రం పొరపాటు అయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లకి DNA టెస్ట్ చేయిస్తారు, అప్పుడు కోర్టులు పోలీసులు లాయర్లు చాలా ప్రశ్నలు వేస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగి నువ్వు దొరికిపోయినా కూడా ఆస్తిని మొత్తం మర్చిపోవాల్సింది, నువ్వు దొరికిపోతావు అని లాయర్ అంటాడు. నీ కూతురులా వచ్చే పాప ధైర్యంగా ఉండాలి, అన్నింటికీ సమాధానం చెప్పగలగాలి,
నీకోసం ప్రపంచానికే సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అలాంటి పాప ఎక్కడైనా ఉంటే చెప్పు, ఎంత రిస్క్ అయినా తీసుకుందాం అని లాయర్ వెళ్ళి నా కూతురు వస్తుంది అని కోర్టు దగ్గర చెప్పేసి స్టే తీసుకో. నా కూతురు వస్తుంది, తప్పకుండా వస్తుంది, నేను తీసుకొస్తాను అని రణవీర్ అనడం ఎవరు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. లాయర్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు. సరిగ్గా దుర్గ వయసున్న పాప అంజలి నా కోసం చిన్న అబద్ధం ఆడుతుంది అని రణవీర్ చెబుతూ ఉంటే, అమరేంద్రం దాటుకొని అంజలిని ఎలా తీసుకొస్తావు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే, తీసుకువచ్చేది నేనే కాదు మనోహరి అని రణవీర్ మీసాలు సర్దుకుంటూ ఉంటాడు. దాంతో మా లాయర్ దగ్గర నుండి బుల్లెట్ నేర్పిస్తూ ఉంటే దూరం నుండి కారులో ఉన్న మనోహర్ అమర్ భాగ్యని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఈ అమర్ ఈ మిస్సమ్మ పైన ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఆ అరుంధతిని దూరం చేయడానికి నాకు ఇంత సమయం పట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరు దగ్గర అయిపోతే నేను జీవితంలో అమర్కి దగ్గర కాలేను. ఆ ముసలాడు నా కూతురు పెద్ద కూతురికి ఎలాగో న్యాయం చేయలేకపోయాడు. నా చిన్న కూతురికి అన్యాయం చేయకండి అని బతిమలాడితే అమర్ దీనికి దగ్గర అయిపోతున్నాడు. ఇలా ఎప్పటికీ జరగకూడదు. దీని ముఖంలో ఎంత సంతోషం ఉందో చూడు. ఈ సంతోషాన్ని నేను దూరం చెయ్యాలి. అక్కడ దూరం అయిపోతాను, ఆ సంతోషం నా ముఖంలోకి వస్తుంది. దూరం చేస్తాను అని మనోహర్ అనుకుంటూ ఉంటే రణవీర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మనోహర్ విసుక్కుంటూ, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేయొద్దు అని. అయినా కూడా మాటికి ఇలా కాల్ చేస్తూ నాకు ఎందుకు విసిగిస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, నా కూతురు నాకు కావాలి మనోహరి అని రణవీర్ అంటాడు. నీ కూతురు నా దగ్గర లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది ఎక్కడ ఉందో, ఎవరి దగ్గర ఉందో, ఎలా ఉందో నాకు అస్సలు తెలియదు. ఒకసారి చెప్తే అర్థం కాదా అని మనోహరి అంటే, కానీ నా బాధ నీకు అర్థం కావటం లేదు మనోహరి. నా ఆస్తంతా కూడా ట్రస్ట్కు వెళ్తోంది. ఇప్పుడు నా కూతుర్ని కానీ కోర్టుకి చూపించకపోతే నా కుటుంబం ఆస్తి ఎప్పటికీ నా చేతికి రాదు. నాకు అర్జెంటు ఒక కూతురు కావాలి అని రణవీర్ అనడంతో, ఇందాక నుంచి ఒక కూతురు అని మనోహరి ఆగిపోతూ ఉంటుంది. ఏంటి ఒక కూతురా అని మనోహరి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, ఒక కూతురు ఇస్తే చాలు అంటున్నాను అని రణవీర్ అనడంతో, సరే నీ ప్లాన్ బాగానే, ఒక కూతుర్ని తీసుకోవచ్చు, కోర్టుకి చూపిస్తావు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంత అమాయకుల పద్ధతులు, అలవాట్లు, వయసు, పోలిక అన్నీ కూడా పోల్చుకుంటారు. అలాంటి అమ్మాయి దొరకాలి కదా అని మనోహరి అంటే, దొరుకుతారు అని రణవీర్ అంటే, ఎవరు అని మనోహరి అంటుంది. అంజలి అని రణవీర్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అడుగుతున్నా అమర్ బిడ్డని అంటే అమర్ ప్రాణాన్ని అడుగుతున్నావు. అంజలి జోలికి వస్తే అందరు ప్రాణాలు తీసేస్తాడు ఆ అమరేంద్ర అని అమర్ చెబుతుంది. వీలు పడుతుందో లేదో అని నేను అడగటం లేదు. నా కూతురుగా నటించడానికి అంజలి కావాలి అని నేను నీకు చెబుతున్నాను అని. ఈ విషయం చెప్పడానికే నేను నీకు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్కి బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేసరికి నువ్వు ప్లాన్తో సిద్ధంగా ఉండు అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. వీడేంటి ఇలా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు? ఉన్న టెన్షన్స్ చాలావని అసలు అమర్ అంజలి మీద చెయ్యే వేయనీయడు. అలాంటిది ఇప్పుడు అంజలి కావాలి అంటే తర్వాత ఆరవ్ గుప్తా గారి కోసం ఇంకా గార్డెన్లో వెతుకుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కొత్త చిత్రగుప్తుడు కొండ దేవరపల్లి కొండకు అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ కోయదర వేషంలో లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఆరు అతన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ కోయదర ఆరవ్ వైపుకు చూసి సైగ చేస్తూ వెళ్తాడు. ఈయనేంటి నన్ను చూసి సైగ చేస్తున్నాడు, నేను ఇతనికి కనిపిస్తున్నానా అని ఆరవ్ మనసు అనుకుంటూ కోయదర ఆగు అని వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ లోపల సదాశివం బయటకు వచ్చి, ఎవరయ్యా నువ్వు? వెళ్ళవయ్యా వెళ్ళు అంటే, నేను కోయదరని, నేను చెప్పాలనుకుంది చెప్పే వెళ్తాను అని చెప్తాను. ఏం చెప్పనవసరం లేదు, వెళ్ళవయ్యా వెళ్ళు అని సదాశివం అంటాడు. కోయదర గారు అని ఆరు అక్కడికి వస్తుంది. అప్పుడే నిర్మలమ్మ అక్కడికి వచ్చి, ఆగండి, నేనే ఈ కోయదరను పిలిపించాను అంటే, ఎందుకు నిర్మల అని సదాశివం అంటాడు. మన కోడలు అరుంధతి ఎక్కడి ఆత్మగా తిరుగుతుంది అని చెప్పారు కదండి. ఈ కోయదర సహాయంతో మన కోడలు మాట్లాడొచ్చేమో అని నేనే పిలిపించాను. రండి కోయదర అని నిర్మలమ్మ అతన్ని తీసుకువెళ్తూ ఉంటుంది.